హలో ఫ్రెండ్స్, 'మౌనరాగం' సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన ప్రియాంక జైన్ ఆ తర్వాత 'జానకి కలగనలేదు' అనే సీరియల్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపునైతే తెచ్చుకుంది. ఆ సీరియల్‌లో ఎంతో చక్కగా, ఎంతో పద్ధతిగా కనిపిస్తూ అచ్చమైన తెలుగమ్మాయిలా ఎంతోమంది ప్రేక్షక హృదయాలనైతే గెలుచుకుంది. అయితే ఆ సీరియల్ తర్వాత ప్రియాంక జైన్ 'బిగ్ బాస్'కైతే వెళ్ళడం జరిగింది. 'బిగ్ బాస్'లో కూడా అంతే పద్ధతిగా ఉంటూ ఒక మంచి పేరైతే తెచ్చుకుంది. కానీ 'బిగ్ బాస్' నుంచి ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఇంకా అప్పటినుంచి ప్రియాంక జైన్ అయితే పూర్తిగా మారిపోయిందనే చెప్పవచ్చు. ఇంకా తన డ్రెస్సింగ్ సెన్స్ మొత్తం మార్చేసింది. ఎంతో పద్ధతిగా ఉండే ప్రియాంక జైన్‌ని ఒక్కసారిగా ఇలా బికినీస్‌లో చూసి చాలామంది అయితే తట్టుకోలేకపోయారు. కొన్ని రోజుల తర్వాత మరింత డోస్ అయితే పెంచేసింది. తన అందాల ఆరబోతని ఆరబోస్తూ అలాగే తన టాలెంట్‌ని అయితే బయట పెట్టింది. ఇంకా ప్రియాంక గురించి చాలామంది నెగెటివ్‌గా మాట్లాడడం అయితే జరిగింది. ఏంటి ఒక్కసారి ఫేమ్ రాగానే బట్టల సైజు తగ్గిపోతుందా? ఒక్కసారి మనీ రాగానే ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేస్తారా? అంటూ ప్రియాంక మీద మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఇప్పుడు డాన్స్ ఐకాన్‌లో ఒక మెంటర్‌గా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ డాన్స్ ఐకాన్ షోలో అయితే తాను వేసిన బికినీ డ్రెస్‌ని చూసి చాలామంది అయితే ప్రియాంక జైన్ మీద విపరీతంగా మండిపడ్డారనే చెప్పవచ్చు. "ఏమైందమ్మా నీకు ఇలా తయారయ్యావు? ఏదో ఇంక పోస్టులు పెట్టలేదంట అని చూస్తే ఇంక పోస్టులు కూడా పెట్టేసావా? ఆల్రెడీ నీ మీద నెగటివిటీ వచ్చింది. ఇంకా నువ్వు పోస్టులు పెట్టి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఇంకా దీన్ని వ్లాగ్ కూడా తీసి పెట్టేశావు యూట్యూబ్‌లో మై సెక్సీ డ్రెసెస్ అంటూ. కొంచెమైనా బుద్ధుందా? పద్ధతిగా బానే ఉంటావు కదా! అలా ఉన్నప్పుడు కూడా నీకు అవకాశాలు బానే వచ్చాయి కదా! మరి ఏం పోయే కాలం వచ్చిందని ఇలాంటి డ్రెసెస్ వేసి నీ పేరును నువ్వే చెడగొట్టుకుంటున్నావని చాలామంది నెటిజన్‌లయితే మండిపడుతున్నారు. నిన్ను ప్రేమించిన వ్యక్తి శివ కూడా నిన్ను ఏం అనట్లేదా? అంతేలే డబ్బులు వస్తాయంటే ఎవరేమంటారు? అంటూ వీళ్ళిద్దరిపై అయితే కొంతమంది నెటిజన్‌లయితే మండిపడుతున్నారు. అలాగే ప్రియాంక జైన్ డై హార్డ్ ఫ్యాన్స్ అయితే "అక్క నువ్వు ఇలాంటి డ్రెసెస్ వేసుకొని నీ పేరు పాడు చేసుకోకక్క. ప్లీజ్ ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో" అంటూ